వెల్కమ్ టు ఫోకస్ న్యూస్. ఈరోజు తెలంగాణ ఇంటర్ బోర్డ్ టైం టేబుల్ని విడుదల చేయడం జరిగింది. మొదటి సంవత్సరం ఏదైతే ఫస్ట్ ఇయర్ ఉన్నారో ఫస్ట్ ఇయర్ 28 ఫిబ్రవరి నుంచి ఎగ్జామ్స్ మొదలవ్వడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ ఆల్టర్నేట్గా సెకండ్ ఇయర్కి సంబంధించి ఫస్ట్ ఎగ్జామ్ పేపర్ ఉంటుంది 29 ఫిబ్రవరి నుంచి. ఇంతకుముందే ఈరోజు సాయంత్రం ఇంటర్ బోర్డు మొత్తం షెడ్యూల్ విడుదల చేశారు, టైం టేబుల్ షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ ఫస్ట్ ఇయర్కి సంబంధించి సెకండ్ ఇయర్కి సంబంధించి ఇద్దరికి కూడా మార్నింగ్ 9 నుంచి మొదలు పెడితే మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ టైం ఉంటుంది. ఆల్టర్నేట్గా 28 ఫిబ్రవరి నుంచి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మొదలవుతుంటే 29కి సెకండ్ ఇయర్ మొదలవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆల్టర్నేట్గా ఫస్ట్ మార్చ్ ఎగ్జామ్ మళ్ళీ మొదటి సంవత్సరం ఉంటుంది, 2 మార్చ్ నాడు మళ్ళీ సెకండ్ ఇయర్కి ఉంటుంది. అలాగే అన్ని పేపర్స్ ఉంటాయి ఈ విధంగానే. అయితే లాస్ట్కి వచ్చేసి మనకి కెమిస్ట్రీ పేపర్, ఫస్ట్ ఇయర్ సంబంధించి కెమిస్ట్రీ పేపర్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ 13 మార్చ్ నాడు వాళ్ళకి ఫస్ట్ ఇయర్కి మొత్తం ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి. సెకండ్ ఇయర్కి సంబంధించి 14 మార్చ్ నాడు ఇవి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి. అయితే ఇప్పటికే రాబోయే రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుంది కాబట్టి 15 రోజులు ముందుగానే ఈసారి వీళ్ళు షెడ్యూల్ ప్రకటించారు, టైం టేబుల్ ప్రకటించడం జరిగింది. మనం ఒకవేళ ఆంధ్రాలో చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇంటర్ బోర్డు కూడా మార్చి 1 నుంచి వాళ్ళు కూడా టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల దృష్ట్యా 15 రోజులు ముందుగానే ఈసారి టైం టేబుల్ ప్రకటించడం జరిగింది. అయితే వీళ్ళకు ఇలాంటి ప్రాబ్లం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే జనవరి నెల ఉంది, ఆ జనవరి నెలలో పూర్తిగా వాళ్ళకి ఎక్కడైతే ఏ సబ్జెక్టులు అయితే ఉన్నారో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకు స్పెషల్ క్లాస్ తీసుకోవాలని కూడా ఇంటర్ బోర్డు ప్రభుత్వం కూడా ఆదేశించింది. కాబట్టి జనవరి 1 నెల ఉంటుంది, ఆ 1 నెల వాళ్ళకి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ ఇయర్కి సంబంధించి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. కాబట్టి సెకండ్ ఇయర్కి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 1వ తారీఖు నాడు నుంచి 15వ తారీఖు వరకు మధ్యలో వాళ్ళు షెడ్యూల్ ప్రకటించుకుంటారు. ఆ తర్వాత వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. వొకేషనల్ కోర్స్ సంబంధించి ప్రాక్టికల్ కూడా ఈ ఫిబ్రవరి 1 నుంచి మొదలు పెడితే 15వ తారీఖు వరకు ఈ మధ్యలో వాళ్ళు నిర్వహించుకుంటారు. అయితే మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొంతమంది విద్యార్థులకు కొంతమంది అనుకుంటున్నారు ఏంటంటే వెయిటేజ్ ఏదైతుందో ఇంటర్లో వెయిటేజ్ ఇస్తుంటారో ఈసారి అది తీసేశారా తీయలేదా అనేది ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇంటర్ బోర్డు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. కాబట్టి విద్యార్థులు కూడా కొంచెం అయోమయంలో ఉన్నారు. కానీ వాళ్ళు ఇలాంటి విషయాలలో కొంచెం ప్రస్తుత చదువులో కాన్సన్ట్రేట్ పెట్టండి, ఆ తర్వాత మేము అప్పటి వరకు అయితే ఈ నిర్ణయాలు తీసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, వెయిటేజ్ తీసుకుంటారా ఎంసెట్లో లేదా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే వీళ్ళు ఓన్లీ టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. ఈ టైం టేబుల్లో మనం మళ్ళొకసారి చూసుకున్నట్టయితే మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ వచ్చేసి 28 ఫిబ్రవరి నుంచి మొదలవుతాయి, సెకండ్ ఇయర్కి 29 ఫిబ్రవరి మొదలవుతాయి. ఆ తర్వాత వీళ్ళ చివరి ఎగ్జామ్ వచ్చేసి 13వ తారీఖు మార్చి 13 నాడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ముగుస్తాయి. సెకండ్ ఇయర్కి వచ్చేసి 14 మార్చ్ నాడు ఈ పూర్తిగా ఎగ్జామ్స్ అయిపోతాయి. అయితే ఈ ఫోకస్ న్యూస్ ద్వారా కూడా పిల్లలకి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా మేము అదే చెప్తున్నాం ఏంటంటే మంచిగా కష్టపడండి. ఎందుకంటే ఈసారి 15 రోజులు ముందుగానే టైం టేబుల్ రిలీజ్ అయింది. కాబట్టి 15 రోజులు మనకి ఎట్లాగో ఈసారి అవకాశం లేదు. కాబట్టి ఇప్పటి నుంచి తగిన విధంగా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు మంచి ఉత్తీర్ణత శాతం వస్తుంది. సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా వెయిటేజ్ ఏమైనా ఉన్నా కూడా ఈ పర్సంటేజ్ నుంచే తీసుకుంటారు. కాబట్టి కొంచెం కష్టపడి మంచి పర్సంటేజ్ తెచ్చుకున్నట్టయితే మనకి ఇంకో పై స్టెప్ ఇంజనీరింగ్లో కానీ డిగ్రీలో కానీ వెళ్ళడానికి బాగుంటుంది. కాబట్టి ఇది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి కొంచెం కఠినమైనటువంటి కొన్ని అవి ఉంటాయి. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ పెట్టి మంచిగా చదువుకోవాలని ఈ ఫోకస్ న్యూస్ ద్వారా కూడా వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.